సో నేను ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాను సార్, నిన్న నాకు జరిగినటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు లీగల్ టీము, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ఏదైతే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి కష్టం వస్తే మేమందరం అండగా ఉంటామని చెప్పి ఎంటైర్ పార్టీ నిన్న నాకు చెప్పింది. సో అది రేపొద్దున ఏ కార్యకర్తకైనా నిజంగా కూడా చాలా భరోసా కలిగించేటువంటి ప్రయత్నం. సో వైఎస్ఆర్ ఏ తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా మిమ్మల్ని వేధించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ పార్టీ అండగా ఉంటది. అది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద స్థాయి కార్యకర్త, జిల్లా స్థాయి లీడర్ వరకు అందరూ అండగా ఉంటారనడానికి నిన్న అక్కడికి అనంతపురం అక్కడికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గంటకి మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఏమైంది, ఎంతవరకు వచ్చింది, ఎక్కడికి వెళ్ళాడు, తీసుకొచ్చారా, ఏం జరుగుతుందని. సో నేను ఒకటైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఈరోజు గర్వపడుతున్నాను సార్. ఎందుకంటే ఒక నాయకుడు, ఒక కార్యకర్త, నేను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినాడిని, ఈ రోజు నన్ను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న కష్టం కాదు, పెద్ద కష్టం. ఎందుకంటే నాతో పాటు ఇంట్లో ఉండేది మా మిస్సెస్, పాప, చిన్న పాప 6th క్లాస్ అవుతుంది. నిన్న బాగోలేదు, హెల్త్ బాగోపోతే స్కూల్కి వెళ్ళాల. సో వాళ్ళిద్దరు ఆ ఫోన్ కూడా తీసేసుకొని పోలీసులు కనీసం చెప్పకుండా, నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్లినటువంటి సందర్భంలో ఎంటైర్ పార్టీ మొత్తం అండగా నిలబడింది.